నిన్ను మరువనలేనయ్యా, రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా, నీ కృప నా జీవము కంటే ఉత్తమ. 24వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనములో, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందును ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. నీ నా జీవితములో దేవునికి అనుకూలంగా జీవిస్తూ ఉన్నామా లేక వ్యతిరేకంగా జీవిస్తున్నావా? పోయిన సంవత్సరం తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేశాం, అవన్నీ సరి చేసుకుందామా? ద్వితీయోపదేశ కాండములో 11వ అధ్యాయములో 12వ వచనములో, నీవు దేవుడితో ఉంటే నీ పొలములో పంట వస్తుంది, నీ బంధువులు బాగుపడతారు, నీ బంధువులు బాగుపడతారు. అలాగే చివరిలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఎందుకు ఏముంటుందో తెలుసా? నీ నా జీవితం దేవుని వ్యతిరేకంగా ఉంటుందని మనం గమనించాలి. ఎందుకో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును. యెహోవా దేవుని కన్నులు ఎక్కడ ఉంటాయి? జనవరి దగ్గర నుంచి డిసెంబర్ దాకా మన మీద ఉంటాయి కన్నులు. నువ్వేదో నటించి నేను తప్పు చేయను అనుకుంటున్నావా? ఆయన చక్కగా నీకు సరైనటువంటి క్రియ ఇవ్వబోతున్నాడు. అందుకే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనం, యెషయా గ్రంథం, నా యేసు కృప